హెల్మెట్ తీరా కూర్చున్న కాడికైనా గుండున్నదా పంచాయతీలలో ఇరుక్కుపోయినా కాబట్టి. సో గాయస్ మనమైతే తీసేసుకున్నాం. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఇవాళ అయితే మనం పోతున్నాం లింగయ్య టిఫిన్ సెంటర్కి. అరే అది లింగయ్య టిఫిన్ సెంటర్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్యలో మస్తు ఫేమస్ అయింది. ఈ మధ్యలో కాదు, ఒక 2-3 మంత్స్ బ్యాక్ నుంచి మస్తు ఫేమస్ అవుతుంది. నా దోస్తులు కూడా మస్తు మంది పోయి టిఫిన్ చేస్తున్నారు. ఆడికి టేస్ట్ అయితే పిచ్చి ఉంటుందంట. మన సింగర్ రాహుల్ సిప్లీస్ గాయ కాదు అది, అంటుంటే రాహుల్ సిప్లీస్ గాయ అంట. అది ఏందో కింద కామెంట్ పెట్టారు, కరెక్ట్ పేరు కామెంట్ పెట్టిన వాళ్ళకి ఒక ప్లేట్ టిఫిన్ పార్సల్ పంపిస్తాం మేము. అట్లనే వీడియో మొత్తం చూడర్రి. మనం కూడా ఆడికి పోదాం. ఇప్పుడు పోయి టిఫిన్ ఎట్లుంది ఏంది కథ రివ్యూ ఇచ్చేద్దాము. సో కింద ఎందుకు పోతున్నాం అంటే పర్టికులర్గా మన వాళ్ళు కింద కోమా అయిపోయినారు. సో కింద జీటీ ఫ్రీగా ఉన్నది ఫుల్ ట్యాంక్ చేసేసి. సో ఇప్పుడు ఏదో ఒక కారణం కావాలి కాబట్టి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఆ జీటీని బరుకుండా పోయి అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ పుస్తస్కి వద్దాం. సో గాయస్ ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ టైం మస్తు మంది కింద కామెంట్ పెట్టిర్రు వీడియో కూడా వస్తలేదు అనేసి. ఫుల్ పంచాయతీలలో ఇరుక్కుపోయినా కాబట్టి ఇదంతా కాలే. సో తీద్దాం, ఇప్పుడు రైడ్ వేద్దాం. చాలా రోజుల తర్వాత, దగ్గర ఒక 3-4 మంత్స్ తర్వాతే నేను దీన్ని ముడుతున్నా. చలో వచ్చి ఇరుక్కున్నాం రా. ఇది క్లాక్ టవర్ కాడ ఏమన్నా టైమింగా లిటరల్లీ 1.5 minute అవుతుంది. ఇంకా 30 seconds బ్యాలెన్సే ఉంది. హైదరాబాద్ ట్రాఫిక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలా. పొద్దుగాల ఇవాళ ఏంది మండే. ఇప్పుడు నీ వాచ్ చూపించాలా? సరే యా లిటరల్లీ 9 kilometers చూపించింది, 23 minutes అని. స్టార్ట్ అయ్యి దగ్గర 1/2 hour అవుతుంది. అట్లుంటుంది గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే. ఈడ ఫోన్ పెట్టిండు, ఈ ఫోన్ పెట్టి మ్యాప్ పెట్టి నా ఫోన్ ఏదని అడుగుతుండు నన్ను. సో గాయస్ మనమైతే తీసేసుకున్నాం. కైసాయి రే తింటున్నావు, నేను తినేసి చెప్తా. సో గాయస్ లెఫ్ట్ ఏమైతుందిరా, ఏం కలిపేశారా. సో గాయ్స్ టిఫిన్ అయితే తీసేసినాం. ఎప్పుడైతే మనం చిన్న ఆగేసి కాఫీ కొట్టేద్దాం. కాఫీ తాగేసి నీట్గా పోయి కూర్చొని మీకు రివ్యూ ఇచ్చేస్తాను నేను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇట్లా గరం కాఫీ. హెల్మెట్ తీరా కూర్చున్న కాడికైనా గుండున్నదా? ఇట్లా గరం కాఫీ కొడితే మజా అలాగొస్తుంది. సో గాయస్ 9 kilometers ఇక్కడ నుంచి ట్రాఫిక్లో పోయినందుకు కొంత అనిపించాలి. బట్ టేస్ట్ మనమైతే చెప్పినట్టు బాగానే ఉంది. ఎందుకంటే
టూ ప్లేట్స్కి ఓన్లీ 70 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేసింది. ఎంత? కనీసం 35కి కనీసం 3 అయితే ఇవ్వలేదు బ్రో, 2 ఇచ్చారు. 2 ఒక ఇడ్లీ ఒక వడ, కానీ బాగుంది, పర్లేదు, తినొచ్చు. మీకు ఒకవేళ పర్టికులర్గా అక్కడికే వెళ్ళి తినాలి అంటే మాత్రం నేను సజెస్ట్ చేయను. ఒకవేళ నియర్ బై ఉంటే 100% పోయి ట్రై చేయండి, బాగుంది. ఇంకొకటి మన దగ్గర గోప్రో లేదు కాబట్టి మంచి మంచి కళాఖండాలు మిస్ అయిపోయినాయి. లేకపోతే హైదరాబాద్ ట్రాఫిక్లో జరిగే కథలు, కారణాలు, స్టోరీలు మీకు చూపించేటోని. స్టార్ట్ అయినాం, మబ్బు ఉంది, మంచిగా చల్లగుంది కదరా, స్టార్ట్ అయ్యాం పోయిదామని అనుకున్నాం. స్టార్ట్ అయ్యి ఇలా 2 కిలోమీటర్లు వెళ్ళామో లేదో వచ్చేసాడుగా సూర్య బ్రో అమ్మా. సో ఈ బ్లాగ్ అయితే తింటే ఎక్కువేం లేదు, చిన్నగానే ఉంటుంది నాకు తెలిసి. మ్యాక్సిమం ఎడిట్ చేస్తే చిన్నగానే వచ్చేస్తుంది. బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలన్న సామాన్లు బాగుండాలి రే, గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ మీద పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. సో మ్యాక్సిమం చూద్దాం, అప్లోడ్ చేయడానికి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి తీయలేకపోతున్నాం టైం దొరకక. కానీ ఏం పర్లేదు, తీద్దాం, ట్రై చేద్దాం అప్లోడ్ చేయడానికి. ఇట్లనే లైక్ ఇంకా షేర్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. గంట ముఖ్యం బిగ్లు. బ్లాగ్ కింద బాయ్.